ఊటీ అరకు లోయలో అరకు చలి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగే ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక పండుగగా నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు 8 కోట్లను కేటాయించి గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేసింది. పర్యాటకుల భద్రత కోసం ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతి, అరకు అందాలు ప్రపంచానికి చూపేలా ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉర్రూతలూగించే సాహస క్రీడలతో అరకు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు మరో 2 మంత్రులు రానున్నారు. అరకు ఉత్సవాల పోస్టర్ ని కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దార్, డిఎస్పీ అభిషేక్ మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. జరుగుతున్నటువంటి అరకు ఉత్సవాల్లో మేము మమేకం అవడం జరిగింది. మరి ఈ రోజు జానపద కళలు కావచ్చు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా పర్యాటక ప్రేమికులందరినీ కూడా ఉల్లాసపరచడానికి, ఉత్తేజపరచడానికి, దేశం నలుమూలల విస్తరింపజేయడానికి, దేశం నలుమూలల తెలిసే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. 37 రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రోజు ఈ అరకు ఉత్సవాల సందర్భంగా మరి ప్రదర్శన ఇవ్వబోతున్నాము. ఈ ప్రదర్శన ద్వారా మరి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, దేశం నలుమూలల నుండి వచ్చేటువంటి పర్యాటకులంతా కూడా చూసి ఆనందించి ఆస్వాదించి మరి మరింతగా అరకు తాలుగా ప్రాధాన్యతను మరి వాళ్ళంతా తిలకించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. తద్వారా అరకుకుండేటటువంటి ప్రకృతి సంపద, అరకుకుండే ప్రకృతి అందాలన్నీ కూడా మరి ఈ రోజు పర్యాటకులకు పంచడం, దానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. Vijayawada and the Godavari region for Sankranti and had a phenomenal time. It was absolutely glorious. So I really realized that Andhra is the absolute best place in the world for festivals. So that really drove me to come to the Araku and experience the culture here. And it's an absolute vibe. It's absolutely sensational. The coffee is best in the world. So this is only tribal festival. How yes. Do you feel that regarding the tribal culture? I absolutely love it. I was hanging out with a lot of tribal people yesterday. We did the dance, the dimsha. And it was absolutely fire. Yeah, it was so tight. Really enjoyed. Full power, full enjoy. Many dancing items are there. Yes. All these things. I'm getting a vibe. Yeah, they're really tight. And yeah, we're gonna dance. I'm very excited to dance. I've been working on my Bollywood dance skills. So hopefully we'll have, you know, nice dance collaboration. And yeah, we'll get funky. Sir, you're going to stay back here 3 days for this? Yes, I'll try my level best. చాలా కలర్ఫుల్ గా, అంత వెరైటీగా ట్రైబల్స్ వాళ్ళందరూ చాలా బాగున్నారు. మేము పిక్స్ కూడా తీసుకున్నాం, చాలా ఎంజాయ్ అవుతుంది. సీఎం సార్ యాక్చువల్లీ మేము క్యారవాన్ ఓనర్స్. సీఎం సార్ గారు వచ్చి ఇప్పుడు లాంచ్ చేస్తారు క్యారవాన్స్. ఆల్రెడీ ఒకసారి ఇనాగ్రేషన్ చేశారు, ఇప్పుడు పార్కింగ్ ఇనాగ్రేషన్ ఉంది. అదే చాలా మంచిగా అనిపిస్తుంది, మాకు సంతోషంగా ఉంది. కాఫీ బాగుంది, నేచర్ బాగుంది, గ్రీనరీ డిఫరెంట్ వేరే దానికి వచ్చినట్టుంది. ఎప్పుడు చూడలేదు మేము ఇట్లా కల్చర్ ఫెస్టివల్. ట్రైబల్ కల్చర్ అంతా ఒక చోట పెట్టేది. వెరీ నైస్. అన్ని కల్చర్స్ ని ఒక దగ్గర మేము అన్ని మనం ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క కల్చర్ ని ఒక్కొక్క స్టేట్ లో చూస్తాం. ఇక్కడ అన్ని మిక్స్ అన్ని చూడడం ఇస్ వెరీ. ఇంకా స్టేజ్ పైన అన్ని పర్ఫార్మెన్స్ చూడడానికి వెయిట్ చేస్తున్నాం. ఇవన్నీ మనం ట్రైబ్ గురించి అంతా బుక్స్ లో చదువుకున్నాం, అంత బుక్స్ లో ఇక్కడ అంతా మనం థియరిటికల్ గా చదువుకుంది. సో దిస్ ఆర్ ఫస్ట్ టైం మేము ఇక్కడ వచ్చి అంత వీళ్ళ డాన్స్ ఇంత కలర్ఫుల్ గా అందరు ఇలా డాన్స్ వీళ్ళ మొత్తం ద కల్చర్ రిప్రజెంట్ చేయడం చాలా బాగా నచ్చింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.